write a program to read and print integer number or value. ఇంటీజర్ నెంబర్ని రీడ్ చేసి ప్లస్ ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ని రాస్తున్నాను ఇక్కడ ఇంట్ ఏ అని సెమీకోలన్. ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏమవుతుందంటే ఏ అనే పేరుతో ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. ఏలో ఏముందంటే ఏం లేదు. నెక్స్ట్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే క్లియర్ స్క్రీన్. దెన్ నేను ఇక్కడ రీడ్ చేయాలంటే యూజ్ చేసే ఫంక్షన్ స్కాన్ఎఫ్. ఫస్ట్ రాయాల్సింది మనం రీడ్ చేయాల్సింది ఇంటీజర్ డేటానే అని చెప్పడానికి డబల్ కొటేషన్లో %d అని రాయాలి. ఇది ఇంటీజర్ ఫార్మేట్ స్పెసిఫైయర్. %d ఎందుకు రాస్తామంటే రీడ్ చేయాల్సింది ఇంటీజర్ కనుక ఇంటీజర్ ఫార్మేట్ స్పెసిఫైయర్ %d రాయాలి. కామా అడ్రస్ ఆఫ్ ఏ అని రాయాలి. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏంటిదంటే ఇక్కడ ఇంట్ ఏ అని రాయంగానే ఏ అనే పేరుతో మెమరీ అలొకేట్ అయింది. ఈ మెమరీ లొకేషన్ కి ఒక అడ్రస్ ఉంటుంది. నేను అడ్రస్ అంటున్నా 102 అనుకుందాం. చెప్పేది ఏంటిదంటే ఇక్కడ స్కాన్ఎఫ్ లో %d అని ఎందుకు రాస్తామంటే నేను రీడ్ చేసేది ఇంటీజర్ అని చెప్పడానికి రాసింది %d. అడ్రస్ ఆఫ్ ఏ అంటే నువ్వు రీడ్ చేసిన ఇంటీజర్ ని మరి తీసుకుపోయి ఎక్కడ స్టోర్ చేయాలంటే ఏ యొక్క అడ్రస్ లో. ఏ అడ్రస్ 102 అన్నాం, నథింగ్ బట్ ఇక్కడ ఉన్నది 102 అన్నట్టు. ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎంటీ స్క్రీన్ వస్తుంది. నేను ఇక్కడ 30 ఎంటర్ చేస్తున్నా. 30 ఎంటర్ చేసినామంటే రీడ్ చేసేది ఇంటీజర్ అని చెప్పడానికి రాసింది %d. ఇది ఇంటీజర్ 30. మరి ఎక్కడ స్టోర్ చేయాలంటే ఏ యొక్క అడ్రస్ లా. ఏ అడ్రస్ ఎంత 102 అంటే ఈ 102 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి 30 స్టోర్ అవుతుంది. అంటే ఏలో ఏం స్టోర్ అయింది 30. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. మళ్ళీ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d కామా ఏ. ఎండింగ్ లో గెట్ ch. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి ఎలా ఉందో అలానే ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని. %d అనేది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్. దీనిలో ఏముంటుంది ఇక్కడికి కాపీ అవుతుంది. ఏలో ఏముంది 30 కనుక ఇక్కడ వచ్చేది 30. ఇది మన అవుట్పుట్ అనేది బేసిక్గా రావడం జరుగుతుంది. సో దీన్ని ఇంకొంత ఇంప్రూవ్ చేసి రాయాలంటే ఈ విధంగా రాయొచ్చు. ఇంట్ ఏ సెమీకోలన్ అంటే ఇక్కడ మెమరీ అలొకేట్ అయింది ఏ పేరుతోని. దీనికి సమ్ అడ్రస్ 102 అనుకున్నా. దీని అడ్రస్ ఏ అనే లొకేషన్ యొక్క అడ్రస్. ఇక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్. ఇక్కడ రాస్తున్న ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఎంటర్ an ఇంటీజర్ నెంబర్ \n అంటే ఇక్కడ ఏం అడుగుతుందంటే ఎంటర్ an ఇంటీజర్ నెంబర్ అని అడుగుతుంది అవుట్పుట్ స్క్రీన్ లో. నెక్స్ట్ స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఏం రాయాలి %d అంటే నేను రీడ్ చేసేది ఇంటీజర్ అని చెప్పడానికి కామా అడ్రస్ ఆఫ్ ఏ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ ఇది సేవ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది ఎంటర్ అండ్ ఇంటీజర్ నెంబర్ అన్న తర్వాత 30 ఎంటర్ చేసినాం అనుకోండి. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ప్రింట్ఎఫ్ ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d కామా ఏ అని రాస్తున్నా. ఏలో ఏముంటుంది ఇక్కడికి వెళ్తుంది, నథింగ్ బట్ ఏమొస్తుంది అంటే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 30. ఎండింగ్ లో ఏంటిది గెట్ ch. సో ఇది స్టోరీ. దీనికి ఓవరాల్ గా అవుట్పుట్ చూస్తే ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎంటర్ an ఇంటీజర్ నెంబర్ అని వస్తుంది. ఎంటర్ an ఇంటీజర్ నెంబర్ ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత \n రాసినాం కాబట్టి కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇక్కడ స్కాన్ఎఫ్ అంటే ఇక్కడ రీడ్ చేస్తున్నాం దేన్నంటే ఇంటీజర్ నెంబర్ ఎంటర్ చేయమన్నాం కాబట్టి యూజర్ ఎంటర్ చేస్తారు ఇంటీజర్ నెంబర్ 30 ఎంటర్ చేసి మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. చేస్తే అప్పుడు మనకి ఇది వస్తుంది. ఇది నెంబర్ 2 అయిపోయింది. ఇది 3. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ లేదు కాబట్టి అదే ప్రింట్ అవుతుంది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని. %d అనేది ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్, ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్ కనుక ఏలో ఏముంటుంది ఇక్కడికి వస్తుంది. ఏలో ఏముందండి 30.
అంతే, ఇది అవుట్పుట్. ఇది ఇంటీజర్ నెంబర్ని రీడ్ చేసి ప్రింట్ చేయడం గురించి. నెక్స్ట్ ఫ్లోట్ గురించి చూద్దాం. ఫ్లోట్ నెంబర్ ఆర్ వాల్యూని రీడ్ అండ్ ప్రింట్ చేయాలంటే ఏ విధంగా చేస్తామో చూద్దాం. దీనికి సేమ్ ఇంతకు ముందు లాగానే ఫ్లోట్ బి అని ఫ్లోట్ హైట్ అని రాస్తున్నా, సెమీకోలన్. ఫ్లోట్ అనేది డేటా టైప్, హైట్ అనేది వేరియబుల్. ఇది రాసినప్పుడు ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. దీని పేరు ఏంటిదంటే హైట్, మెమరీ లొకేషన్ పేరు. సిఎల్ఆర్ ఎస్సిఆర్ క్లియర్ స్క్రీన్. తర్వాత ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ ఫ్లోట్ నంబర్ \n. తర్వాత ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏమొస్తుంది అంటే అవుట్పుట్ స్క్రీన్ పైన ఎంటర్ ఏ ఫ్లోట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్ల %f కామా అడ్రస్ ఆఫ్ హైట్ సెమీకోలన్. ఇది రాసినప్పుడు ఈ స్టేట్మెంట్లో రీడ్ చేయాల్సింది ఫ్లోట్ అని చెప్పడానికి ఇది, చేసిన దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలని రాయడానికి ఇది. ఇక్కడ ఎంటర్ చేస్తున్న 40.23 అని. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏం రావాలంటే కదా ప్రింట్ చేయండి, వాల్యూ ఆఫ్ అదర్వైజ్ హైట్ ఈజ్ %f కామా హైట్. హైట్లో ఏముంటుంది ఇడికిపోతుంది, నథింగ్ బట్ ఇక్కడ వచ్చేది హైట్ ఈజ్ ఏముందండి 40.23. ఈ 23 తర్వాత 1 2 3 4 5 6 డాట్ తర్వాత ఆటోమేటిక్గా 6 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి. మనం ఇచ్చింది 2 డెసిమల్ ప్లేసెసే, కానీ సి లాంగ్వేజ్ ఆటోమేటిక్గా 6 డెసిమల్ ప్లేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫ్లోట్ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్. నెక్స్ట్ క్యారెక్టర్ వాల్యూని రీడ్ మరియు ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తున్నాను, క్యార్ ఎం సెమీకోలన్. అంటే ఇక్కడ ఒక మెమరీ అలొకేట్ అవుతుంది, దీనిలో ఉన్నది ఎం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ \n. అంటే ఇక్కడ ఏం అడుగుతుంది, ఎంటర్ ఏ సింగిల్ క్యారెక్టర్ అని అడుగుతుంది. తర్వాత స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో %c కామా అడ్రస్ ఆఫ్ ఎం. %c ఏమో నేను క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నా అని చెప్పడానికి క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైర్. అడ్రస్ ఆఫ్ ఎం అంటే రీడ్ చేసిన దాన్ని ఎంకి అడ్రస్ ఏముంటుందో అక్కడ స్టోర్ చేస్తామని చెప్పడానికి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా సంథింగ్ జెడ్, అంటే జెడ్ వెళ్ళి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో గివెన్ క్యారెక్టర్ ఈజ్ %c కామా ఎం. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏది ఉంటుంది అట్లనే ప్రింట్ అవుతుంది, నథింగ్ బట్ గివెన్ క్యారెక్టర్ ఈజ్. %c అనేది క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైర్, ఎం అనేది క్యారెక్టర్ వేరియబుల్. దీనిలో ఏముంటుంది ఇక్కడికి వస్తుంది, నథింగ్ బట్ గివెన్ క్యారెక్టర్ ఈజ్ జెడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎండింగ్లో గెట్ ch. దట్స్ ఇట్. ఇది క్యారెక్టర్ని రీడ్ అండ్ ప్రింట్ చేయడం గురించి. నెక్స్ట్ స్ట్రింగ్ స్టోరీ చూద్దామండి. నెంబర్ 4 అనుకుంటా. ఇక్కడ రీడ్ అండ్ ప్రింట్ స్ట్రింగ్ వాల్యూ. దీనికోసం ఇక్కడ రాస్తున్నాను క్యార్ నేమ్ ఆఫ్ 40. స్ట్రింగ్ వాల్యూ అనొచ్చు, లేదంటే మీ యొక్క పేరు అయినా రీడ్ చేసి ప్రింట్ చేద్దాం. ఇది రాసినప్పుడు ఏమవుతుందంటే మెమరీ అలొకేట్ అవుతుంది, లొకేషన్ పేరు ఏంటిదంటే నేమ్. దీనిలో రాస్తున్న ప్రింట్ఎఫ్
డబల్ కొటేషన్ లో ఎంటర్ యువర్ నేమ్ \n. ఇది రాసినప్పుడు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమొస్తుంది అంటే ఎంటర్ యువర్ నేమ్. తర్వాత రీడ్ చేయాలి కాబట్టి స్కాన్ఎఫ్, రీడ్ చేసేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటేజెస్ కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ పేరు ఏముంది నేమ్. దెన్ ఇది రాసినప్పుడు నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నా సంథింగ్ శ్రీనివాస్, అంటే నేమ్లో ఏం స్టోర్ అవుతుంది అంటే శ్రీనివాస్ స్టోర్ అవుతుంది. తర్వాత దీన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో నేమ్ ఈజ్ పర్సెంటేజెస్ కామా నేమ్. దీనిలో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఎట్లుందో అట్లనే ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ నేమ్ ఈజ్. పర్సెంటేజెస్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైర్, నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్. దీనిలో ఏముంటే అది ఇక్కడికి వచ్చి కాపీ అవుతుంది. నేమ్ అనే వేరియబుల్ ఏం స్టోర్ చేస్తామంటే శ్రీనివాస్ కనుక నేమ్ ఈజ్ శ్రీనివాస్ అని వస్తుంది. ఇది స్టోరీ రీడ్ ప్రింట్ స్ట్రింగ్ వాల్యూ గురించి. దెన్ నెక్స్ట్ write a program to read two integer numbers and display them on the console. రెండు ఇంటీజర్ నెంబర్స్ ని రీడ్ చేసి దాన్ని కన్సోల్ పైన డిస్ప్లే చేయాలంటే ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను ఇంట్ a కామా b, నెక్స్ట్ CLR SCR అంటే క్లియర్ స్క్రీన్. ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ \n. అంటే ఇక్కడ ఏం అడుగుతుంది ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ రీడ్ చేయాలి కాబట్టి స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్ లా %d అంటే ఏ అనేది ఇంటీజర్ కనుక %d కామా అడ్రస్ ఆఫ్ ఏ. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అనగానే నేను ఇస్తున్నాను సంథింగ్ 10. మళ్ళీ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఎంటర్ ద సెకండ్ నెంబర్ \n. ఇక్కడ ఏమొస్తుంది ఎంటర్ ద సెకండ్ నెంబర్ అని అడుగుతుంది. రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్ లో మళ్ళీ %d కామా అడ్రస్ ఆఫ్ b, సెకండ్ నెంబర్ b. ఇక్కడ సంథింగ్ 5 అని ఇస్తాను, నథింగ్ బట్ బిలోకి 5 వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండింటిని ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఫస్ట్ నెంబర్ ఈజ్ %d \n కామా ఏ. ఏలు ఏముంటుంది వీడికి పోతుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్రింట్ చేయాలి ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో సెకండ్ నెంబర్ ఈజ్ %d కామా b, అంటే ఇక్కడ ఏమొస్తుంది సెకండ్ నెంబర్ ఈజ్ 5 అనేది ప్రింట్ అవుతుంది. ఎండింగ్ లాంటిది గెట్ టు ch. ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఇవన్నీ లైన్ల ప్రోగ్రామ్ రాయడం కంటే మీరు తక్కువ లైన్స్లో రాయాలంటే బేసిక్గా చెప్పాలంటే ఎవరికైనా సరే పని తక్కువ ఉండాలి, శాలరీ ఎక్కువ ఉండాలని ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకు ఎప్పుడైనా స్టేట్మెంట్లు తక్కువ ఉండాలి, సి లాంగ్వేజ్లో అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండాలి. ఆ విధంగా రావాలంటే సేమ్ ఈ ఫస్ట్ లైన్ ఇలానే రాస్తున్నా ఇంటూ a కామా b. తర్వాత CLR SCR క్లియర్ స్క్రీన్. ఇవ్వండి ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఉంది, తర్వాత ఇక్కడ ఎంటర్ ద సెకండ్ నెంబర్ ఉంది. ఈ రెండింటిని కలిపి ఒకటే స్టేట్మెంట్ గా రాస్తున్నా ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ \n సెమీకోలన్. స్కాన్ఎఫ్ ఇక్కడ రాస్తున్నా ఇవ్వండి ఇది ఉంది, ఈ లైను రెండింటిని కలిపి సింగిల్ లైన్ గా రాయాలంటే %d మళ్ళీ పక్కన %d కామా అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ b. అంటే ఇక్కడ ఫస్ట్ అడిగేది ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని అడుగుతుంది. ఏలోకి 10 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ బిలోకి 5 ఇస్తాం. 10 ఎంటర్ 5
తర్వాత రెండింటి ప్రింట్ చేయాలంటే printf డబల్ కొటేషన్లో a ఈక్వల్ టు %d b ఈక్వల్ టు %d కామా a కామా b. ఏలో ఏముంటుంది ఇక్కడికి పోతుంది, బీలో ఏముంటుంది ఇక్కడికి పోతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది a ఈక్వల్ టు 10 b ఈక్వల్ టు 5. ఎండింగ్లో ఏంటిది గెట్ టు ch. ఇది ప్రోగ్రామ్. ఇప్పటిదాకా చెప్పింది మీకు కొన్ని ప్లేస్లలో pf అని చెప్పినా మీరు pf అని కాదు రాయాల్సింది printf. ఇంకొన్ని ప్లేసెస్లో sf అని చెప్పినా sf కాదు రాయాల్సింది scanf. నాకు ఈజీగా రాయడం ఉంటుందని ఆ విధంగా రాశాను నేను. సో వీటిని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.